ఎలక్షన్‌లో డబ్బులు పంచేవారు మీరు మీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నారా? చూడండి, ఒక 2000 ఓటర్లు ఉన్నటువంటి గ్రామంలో ఒక ఓటర్‌కి 500 ఇచ్చినా కూడా 10,00,000 అవుతున్నాయండి. మీరు గెలిచారనుకోండి, కొంత గ్రామాభివృద్ధి చేస్తూ, కొంత మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి? మీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఎవరో ఎక్కిచ్చారని, రిజర్వేషన్ వచ్చిందనేసి, అప్పులు చేసి, భూములు అమ్ముకొని, నువ్వు గెలుస్తావని, మేమున్నాము, మిమ్మల్ని గెలిపిస్తాము అని అనేవాళ్ళు, మీరు ఇప్పుడు మీరు ఓడిపోతే మీకు ఆ డబ్బులు ఇస్తారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్‌లో గ్రామాలలోకెళ్ళి ఓడిన వ్యక్తులను అడిగి చూడండి. కొంతమంది అయితే డబ్బులు తీసుకోమండి అన్నా కూడా వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్తున్నారు. అసలు వాళ్ళు ఎవరికెయ్యాలో వాళ్ళకి కంపల్సరీ ఇస్తారండి. మీరు అమౌంట్ పెట్టే ముందు మీకు ఎనకాల డబ్బులు లేనప్పుడు పెట్టడానికి 100% ఆలోచించాలి. ఒక 10,00,000 పెట్టి బిజినెస్ పెట్టమంటే వెనకాడతారు గానీ, ఈ ఎలక్షన్‌లో ఖర్చు పెట్టమంటే ఇలా ఎలా ముందుకొస్తున్నారు? ఎదుటి వ్యక్తి మిమ్మల్ని బకరా చేస్తున్నారు. డబ్బులు పంచితేనే గెలుస్తారు. డబ్బులు పంచడం అనేది ఏమన్నా సాంప్రదాయమా అండి? డబ్బులు పంచితేనే గెలుస్తారు అని గ్రామాల్లో పాకుతుంది. సరే, దానివల్ల గెలిచిన వ్యక్తి ఓకే. గెలవని వ్యక్తి పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంచకండి. గ్రామాల్లోని వ్యక్తులు కూడా మీరు మంచోళ్ళైతే వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసి మీరు డబ్బులు పంచకండన్నా నేను ఖచ్చితంగా మీకు ఓటేస్తాను అని మాట ఇవ్వండి తప్ప వాళ్ళ చేతిలో తీసుకోకండి. వాళ్ళకు కూడా సజెషన్ ఇవ్వండి. అన్న మీ పరిస్థితి బాలేదు, ఎవరో చెప్పారని డబ్బులు పంచకండి, మేము మీకున్నాము వేస్తాము అని చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళను కూడా అడిగి తెలుసుకొని మీరు ముందడుగేయండి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంచకండి. ఒక్కొక్కరు ఏడుస్తున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పంచడం ఆపేసేయండి. మినిమం చూడండి, ఒక 2,000 మందికి 500 చొప్పున పంచినా కూడా 10,00,000 అండి. అలాంటిది 3,500 మంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలో ₹1,00,00,000 పంచారంట. సరే, ₹1,00,00,000 పంచారు. ఆపోజిట్ ఓడిన వ్యక్తి బాగా ఆలోచించండి. చెప్పుడు మాటలు అస్సలు వినకండి. మీరు నిలబడడం మీ హక్కు. డబ్బులు పంచడము గ్రామ ఆనవాయితీ కాదు. అది వృధా ప్రయత్నం. మీరు నిజంగా ఒక పొలిటికల్‌గా అందరికీ సపోర్ట్ చేసే వ్యక్తి అయితే నిజాయితీగా నిలబడండి. మీకోసం, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం, మీ కుటుంబం కోసం. అప్పుడు మీరు ఖచ్చితంగా విన్ అవుతారు.